హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పొప్పాయి కాఫీ పొడితో సోప్స్ అయితే చేశానండి. చాలా స్కిన్కి చాలా మంచిగా హెల్ప్ అయితే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా. హనీ, పసుపు, పొప్పాయ ఈ మూడు కలిపి కాఫీ పొడి ఇవన్నీ కలిపి మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటాం. అలానే సోప్ కూడా మనం ఫేస్కే అప్లై చేసుకుంటాము. సో ఇదైతే బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఏమేమి కావాలో వచ్చేసేయండి. పప్పాయి ముక్కలు ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే పప్పాయ ఒక కప్ తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. నేను బ్రూ కాఫీ పొడి ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఈ 2 ఒక బౌల్లో వేసుకుందాం. రెండు ప్యాకెట్లు దీంట్లో వేసేస్తున్నాం. దీంట్లోకి కాస్త పసుపు వేసుకుంటున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ హనీ వేస్తానండి. 2 స్పూన్లు వేస్తున్నా. హనీ స్కిన్ మీద అప్లై చేస్తే స్కిన్ కొంచెం చాలా స్మూత్గా గ్లోయింగ్ కనిపిస్తుంది ఇన్స్టెంట్గా. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ హనీ వేసి దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. కాఫీ పొడి, హనీ, పసుపు 3 మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. చూడండి, మొత్తం అయితే మిక్స్ అయిపోయింది కదా. ఇలా కూడా ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేద్దాం. పప్పాయ అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇది ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. దీంట్లో పప్పాయ వేస్తాం కదా, ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత క్రీమీగా ఐస్ క్రీమ్లా ఉంది కదా, మంచిగా స్మూత్ పేస్ట్ అయిపోయింది. ఇది బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టి దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే చూద్దాం. గిన్నె పెట్టుకున్నాను, కంగారు పడకండి. ఇది డబుల్ బాయిలింగ్ కావాలంటే నేను ఈ గిన్నె వాడతాను. ఒకటే గిన్నె అన్నీ కాకుండా. ఈ నీళ్ళు హీట్కి పెట్టేసుకుందాం. సోప్ బేసు ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి కదా, దానికోసం అన్నమాట. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ గిన్నెని దీంట్లో పెట్టేసుకొని మెల్ట్ చేసుకుందాం. ఇది చాలా తొందరగానే మెల్ట్ అయిపోతుంది. మనం వేరే సోప్స్ ఏమైనా తీసుకొని అది చేస్తే కొంచెం టైం పడుతుంది. సోప్ బేస్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. మొత్తం అయితే ఇట్లా మెల్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. ఇంకొక 2 మినిట్స్ అన్నమాట. చూసారు కదా, ఇది సోప్ దీనికి పీసెస్ అన్నీ అతుక్కుపోయినాయి అని ఆ మిక్స్ చేసిన స్పూన్ పెట్టి తీసాను. అందుకే అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. దీంట్లో నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఆ స్పూన్ పెట్టడం వల్ల అంతా కలర్ చేంజ్ అయ్యింది. చూసారు కదా, ఇవన్నీ ముక్కలు కూడా మెల్ట్ అయిపోయినాయి. కొంచెం ఒక 2-3 ముక్కలు ఉన్నాయి. ఇవి కూడా మెల్ట్ అయిపోతే అది మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా పీసెస్ ఏం లేకుండా మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ అయితే వేసేసుకుందాం. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. దీంట్లో వేసుకున్నాం కదా, ఇదంతా కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకనిద్దాం దీన్ని మంచిగా. సోపు స్మెల్ రావడం కోసం అయితే నేను ఈ లిక్విడ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. లెవెండర్ ఎసెన్స్ ఆయిల్ అన్నమాట. నేను ఒక 3 డ్రాప్స్ అయితే వేస్తున్నాను. స్మెల్ వస్తుందని, స్మెల్ కోసం అంటే. ఎందుకంటే ఈ సోప్ బేస్లో స్మెల్ ఉండదు కదా, పప్పాయ ఏముండదు, కాఫీ పౌడర్ స్మెల్ వస్తుంది కదా, దాంతోపాటు ఈ స్మెల్ యాడ్ అయితే బాగుంటుందని. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని వేసుకోవడం మానేయవచ్చు, వేసుకోనొకనే పర్లేదు. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సోప్ మౌల్డ్లో వేసేసుకుందాం. సోప్ మౌల్డ్లో వేస్తున్నాను. సోప్ మౌల్డ్ లేకపోయినా పర్లేదు, మనం ఏమన్నా టీ కప్స్ కానీ లేకపోతే స్టీల్ ఏమైనా బౌల్స్ ఉంటే కూడా దాంట్లో వేసుకోవచ్చు.
నా దగ్గర కేక్వి కప్స్ ఉన్నాయి, కప్ కేక్స్ చేస్తాం కదా అవి ఉన్నాయి. నేను దీంట్లో కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా ఊళ్ళో వేసేసుకుందాం. ఫుల్గా వేయట్లేదు, నేను హాఫ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేతికి అంత పెద్దది పట్టదు కాబట్టి. ఇవన్నీ వేసుకున్నాం, పక్కన పెట్టేసేయాలి. ఆరిన తర్వాత చూద్దాం. సోప్స్ అయితే ఆరిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం దీన్ని డిమోల్ చేసేసుకోవచ్చు. ఆరిన తర్వాత సోప్ చూసారు ఎంత బాగా వస్తున్నాయో. ఒకటి ఇది అయిపోయింది. ఇవన్నీ ఇలా తీసేసుకోవచ్చు. అన్నీ ఆరిపోయినాయండి, అంతే. మామూలు సోప్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, భలే అనిపిస్తున్నాయి కదండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. స్టీల్ బౌల్ వేసుకున్నాం కదా, అవి కూడా సోప్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, దేంట్లో వేసుకోవచ్చు. మౌలే అక్కర్లేదండి, మన స్టీల్ వాటిల్లోని చిన్న చిన్న కప్స్లోని దేంట్లోనే వేసేసుకోవచ్చు. ఈజీగా బయటకు వచ్చేస్తాయి, ఎక్కడ బ్రేక్ అవ్వదు, నీట్గా ఉంటాయి. పప్పాయి ముక్కలు ఇది మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే పప్పాయ 1 కప్ తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. నేను బ్రూ కాఫీ పొడి ప్యాకెట్లు 2 తీసుకున్నాను. ఈ 2 ఒక బౌల్లో వేసుకుందాం. రెండు ప్యాకెట్లు దీంట్లో వేసేస్తున్నాం. దీంట్లోకి కాస్త పసుపు వేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ హనీ వేస్తానండి. 2 స్పూన్లు వేస్తున్నా. హనీ స్కిన్ మీద అప్లై చేస్తే స్కిన్ కొంచెం చాలా స్మూత్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది ఇన్స్టెంట్గా. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ హనీ వేసి దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. కాఫీ పొడి, హనీ, పసుపు 3 మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. చూడండి, మొత్తం అయితే మిక్స్ అయిపోయింది కదా. ఇలా కూడా ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేద్దాం. పప్పాయ అయితే గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇది ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. దీంట్లో పప్పాయ వేస్తాం కదా, ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత క్రీమీగా ఐస్ క్రీమ్లా ఉంది కదా, మంచిగా స్మూత్ పేస్ట్ అయిపోయింది. ఇది బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే చూద్దాం. గిన్నె పెట్టుకున్నాను, కంగారు పడకండి. ఇది డబుల్ బాయిలింగ్ కావాలంటే నేను ఈ గిన్నె వాడతాను, ఒకటే గిన్నె అన్నీ కాకుండా. ఈ నీళ్ళు హీట్కి పెట్టేసుకుందాం. సోప్ బేసు ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి కదా, దానికోసం అన్నమాట. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఈ గిన్నెని దీంట్లో పెట్టేసుకొని మెల్ట్ చేసుకుందాం. ఇది చాలా తొందరగానే మెల్ట్ అయిపోతుంది. మనం వేరే సోప్స్ ఏమైనా తీసుకొని అది చేస్తే కొంచెం టైం పడుతుంది. సోప్ బేస్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. మొత్తం అయితే ఇట్లా మెల్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి, ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. ఇంకొక 2 మినిట్స్ అన్నమాట. చూసారు కదా, ఇది సోప్ దీనికి పీసెస్ అన్నీ అతుక్కుపోయినాయి అని ఆ మిక్స్ చేసిన స్పూన్ పెట్టి తీసాను, అందుకే అప్పుడే కలర్ చేంజ్ అయిపోయింది. దీంట్లో నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు, ఆ స్పూన్ పెట్టడం వల్ల అంతా కలర్ చేంజ్ అయింది. చూసారు కదా, ఇవన్నీ ముక్కలు కూడా మెల్ట్ అయిపోయినాయి. కొంచెం ఒక 2-3 ముక్కలు ఉన్నాయి, ఇవి కూడా మెల్ట్ అయిపోతే అది మిక్స్ చేసేసుకోవచ్చు.
చూడండి మొత్తం అంతా పీసెస్ ఏం లేకుండా మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది. మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్సర్ అయితే వేసేసుకుందాం. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. దీంట్లో వేసుకున్నాం కదా, ఇదంతా కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకనిద్దాం దీన్ని మంచిగా. సోపు స్మెల్ రావడం కోసం అయితే నేను ఈ లిక్విడ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. లెవెండర్ ఎసెన్సీ ఆయిల్ మాట. నేను ఒక 3 డ్రాప్స్ అయితే వేస్తున్నాను. స్మెల్ వస్తుందని, స్మెల్ కోసం అన్నమాట. ఎందుకంటే ఈ సోప్ బేస్లో స్మెల్ ఉండదు కదా, పప్పాయ ఏముండదు, కాఫీ పౌడర్ స్మెల్ వస్తుంది కదా, దాంతోపాటు ఈ స్మెల్ యాడ్ అయితే బాగుంటుందని. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని వేసుకోవడం మానేయవచ్చు, వేసుకోనకుండా పర్లేదు. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సోప్ మౌల్డ్లో వేసేసుకుందాం. సోప్ మౌల్డ్లో వేస్తున్నాను. సోప్ మౌల్డ్ లేకపోయినా పర్లేదు, మనం ఏమన్నా టీ కప్స్ కానీ లేకపోతే స్టీల్ ఏమైనా బౌల్స్ ఉంటే కూడా దాంట్లో వేసుకోవచ్చు. నా దగ్గర కేక్వి కప్స్ ఉన్నాయి, కప్ కేక్స్ చేస్తాం కదా అవి ఉన్నాయి. నేను దీంట్లో కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మౌల్డ్లో వేసేసుకుందాం. ఫుల్గా వేయట్లేదు, నేను హాఫ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేతికి అంత పెద్దది పట్టదు కాబట్టి. ఇవన్నీ వేసుకున్నాం, పక్కన పెట్టేసేయాలి. ఆరిన తర్వాత చూద్దాం. సోప్స్ అయితే ఆరిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసేసుకోవచ్చు. ఆరిన తర్వాత సోప్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఒకటి ఇది అయిపోయింది. ఇవన్నీ ఇలా తీసేసుకోవచ్చు. అన్నీ ఆరిపోయినాయండి, అంతే. మామూలు సోప్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, భలే అనిపిస్తున్నాయి కదండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. స్టీల్ బౌల్ వేసుకున్నాం కదా, అవి కూడా సోప్స్ వచ్చేస్తాయి. చూసారు కదా, దేంట్లో వేసుకోవచ్చు. మౌలే అక్కర్లేదండి, మన స్టీల్ వాటిల్లోని చిన్న చిన్న కప్స్లోని దేంట్లోనే వేసేసుకోవచ్చు. ఈజీగా బయటకు వచ్చేస్తాయి, ఎక్కడ బ్రేక్ అవ్వదు, నీట్గా ఉంటాయి.